హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి అంటే నిజంగా డ్యాన్స్. ఆయన సినిమా వస్తుంది అంటే అసలు ఎక్కడున్నా ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి ఫస్ట్ మార్నింగ్ చూడాలని చెప్పి వెళ్ళి జనాలు లాఠీలతో కొట్టించుకొని మరీ లైన్లో నిలబడి చూస్తూ ఉంటారు. ఏంటంటే ఏంటో ఆ మెగాస్టార్ సినిమా చూస్తే ఒక్క 2.5 గంటలు 3 గంటలు కూర్చొని అసలు కిక్కే వేరబ్బా. ఆ 2.5 గంటలు లైఫ్లో ఎంత వాల్యుబుల్ అనిపిస్తుంటుంది అనమాట. అంటే చిన్నప్పుడు వెళ్ళి టికెట్లు దొరకవా అని ఒక పర్టికులర్ సిచ్యువేషన్, అంటే ఇప్పుడంతా ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ అదంతా వచ్చింది, కానీ ఒక్కనొక రోజుల్లో టికెట్లు దొరుకుతాయో దొరకవో అని చెప్పి 4 గంటలకి తెల్లవారుజామున వెళ్ళి లైన్లో నిలబడి చివరికి బుకింగ్ దగ్గరికి వెళ్ళి చేపెట్టే టైంకి టికెట్ దొరకపోతే ఆ ఫీలింగు అబ్బా వర్ణనాతీతం అనమాట. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యి ఇంటికి వెళ్తే నాన్న కొడతాడేమో అన్నంత ఇదిగా ఉంటుంది అనమాట. కానీ ఆ పర్టికులర్ ఎరా ఎంజాయ్ చేసినటువంటి జనరేషన్ ఎవరైతే ఉన్నారో స్వీట్ మెమరీస్. ఇప్పుడు సింపుల్గా ఆన్లైన్లో అలా బుకింగ్ చేసుకుంటాము, వెళ్తాము, కూర్చొని సినిమా, అది పెద్ద అన్ని మాల్సే కదా, మాల్స్లో కూర్చొని ఆ ఫీలింగ్ రాదు. ఫీలింగ్ అంటే ఆ రోజుల్లో థియేటర్లో టికెట్ దొరకదా అని టెన్షన్గా థియేటర్కి వెళ్తాను చూసారా. అలాంటి రోజుల్లో వచ్చినటువంటి బ్రహ్మాండమైన సినిమాలు ఒక 5 సినిమాలు చెప్తాను మీకు ఇప్పుడు. మీకు నిజంగా బోరు కొట్టి ఏ సినిమాలు చూడడానికి లేవు అనుకున్నప్పుడు చూడాల్సిన మన మెగాస్టార్ గారి వండర్ఫుల్ 90స్లో వచ్చినటువంటి టాప్ బిగ్ హిట్స్లో ఒక 5 హిట్ మూవీస్ చెప్తాను నేను. సో ఫస్ట్ వన్ వచ్చేసి జగదేక వీరుడు అతిలోక సుందరి. ఇది 1990లో వచ్చిందనమాట. ఆ రోజుల్లో రాఘవేంద్రరావు గారు వేసినటువంటి ఆ అద్భుతమైన సెట్టింగ్లు, అసలు మంచు కొండలో కింద లైట్లు పెట్టేసి ఆ స్టూడియోలో వేసిన సెట్టింగ్ చూస్తే నిజంగా వీళ్ళు హిమాలయాల్లోకి వెళ్ళి సినిమా తీసుకొచ్చారా, షూటింగ్ తీసారా అన్నట్టు ఆ శ్రీదేవి గారు అలా నడిచొస్తుంటే, తర్వాత స్టోరీ ఎప్పుడైతే చిరంజీవికి ఆమె దేవత అని తెలుస్తుందో అసలు ఒక్కసారి ఆ ఎమోషన్స్ కానీ, లేకపోతే ఆమెని కొట్టడం కానీ, దానికి కొట్టగానే మళ్ళీ అమ్మని తీయని దేవన పాట. సో ఆ సినిమా చూస్తూ ఉంటే నిజంగా ఎలా అనిపిస్తుంది అంటే, ఆ పిల్లలందరినీ చూసుకుంటూ కూడా చిరంజీవి ఎవ్వరికి ఏ కష్టం కలగకుండా ఆ పిల్లల్ని చూసుకోవటము, ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈమెకి ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లమ్ని ఓన్ చేసుకొని తను ఫైట్ చేయటము. ఆ స్టోరీ మెయిన్ అసలు వాళ్ళిద్దరికి మధ్య జరిగేటువంటి సంఘటనలు కానీ, చాలా అద్భుతమైన కామెడీ కానీ, అన్ని రకాలుగా వన్ ఆఫ్ ద వండర్ఫుల్ సూపర్ మూవీ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి. చివరికి తనకి తెలిసినా కూడా ఆమెను పంపించడానికి ట్రై చేస్తాడు, కానీ దేవలోకానికి ఇక్కడ ఉండిపోని మాత్రం అనడం అనమాట. కానీ చివరికి శ్రీదేవి దేవలోకం వెళ్లకుండా ఉండిపోతుంది, అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే వాళ్ళందరి మధ్య జరిగేటువంటి సంఘటనలు, విలన్ తోటి చిరంజీవి ఫైట్ చేసేటువంటి తీరు, ఆ తర్వాత ఇక సినిమాలో వన్ ఆఫ్ ద వండర్ అంటే ఏంటంటే పాటలు. అసలు అబ్బాబ్బాబ్బా ఏం పాటలండి, అందాలలో అహో మహోదయం, అసలు బ్యూటిఫుల్ సాంగ్స్. తర్వాత ఆ శ్రీదేవిని చూపించినటువంటి విధానం కానీ, శ్రీదేవి యాక్టింగ్, దానికి తగ్గ చిరంజీవి కౌంటర్, అసలు అబ్బాబ్బా ఏం కౌంటర్, ఆ తింగర బుచ్చి అని అదని ఇదని వామాస్తం అందించమని. వన్ ఆఫ్ ద వండర్ఫుల్ బెస్ట్ మూవీ ఇన్ 1990s. మీకు ఎవరికైనా బోర్ కొడితే వెళ్ళి మళ్ళీ హ్యాపీగా ఆ సినిమాని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మధ్యలో బ్రేక్ లేకుండా చూడొచ్చు అనమాట. ఓకే, అది చూడండి. నెక్స్ట్ మూవీకి వెళ్తే 1991లో వచ్చినటువంటి గ్యాంగ్ లీడర్. ఇది మాత్రం రికార్డులు బ్రేక్ చేసింది ఆ రోజుల్లో. అసలు ఆ సినిమా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఒక ఫ్యామిలీ మధ్య ఉన్నటువంటి ఎమోషన్లో, ఫ్యామిలీలో చిన్న పిల్లోడు ఎంత అంటే లాస్ట్ ఆ తమ్ముడు ఆ ప్రేమ ఆప్యాయతలు ఫ్యామిలీలో, ఎట్ ద సేమ్ టైం తమ్ముడు అన్న కోసం త్యాగం చేయడము, అన్నకి ఏమీ తెలియకుండా అంటే ఒక రిచ్ అమ్మాయిని పెళ్లి చేసుకొని వీళ్ళందరినీ దూరం పెట్టడము, అన్నయ్య చనిపోవడం, ఆ ఎమోషనల్ కనెక్షన్స్ అన్నిటినీ చివరికి అసలు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని దాచిపెట్టడం కోసము చిరంజీవి పడేటువంటి తపన అంటే ఏంటంటే, ఎక్కడ తెలిస్తే అన్నయ్యకి కలెక్టర్ జాబ్ రాదో అన్న దాన్ని దాచిపెట్టి లోపల మదన పడతా చెయ్యని తప్పు మీద వేసుకొని జైలుకి వెళ్ళడము. అసలు వండర్ఫుల్ సీక్వెన్స్. దాంతోపాటు విజయశాంతికి చిరంజీవికి జరిగేటువంటి ఆర్గ్యుమెంట్లు, ఫైట్లు, డిస్కషన్స్, ఆ యాక్టింగ్. అసలు స్టార్టింగ్లోనే చిరంజీవి యాక్టింగ్, పోలీస్కి ఎదురు తిరిగి ఇలా మాట్లాడుతుంటారు చూసారా, వండర్ఫుల్ యాక్టింగ్ అండి. దాంతోపాటు ఇక డ్యాన్స్,
పాటలు, సూపర్ సాంగ్స్, వాన వాన పాట ఒకటి ఉంటుంది. ప్రతి సినిమాలో చిరంజీవికి ఆ రోజులో వానపాట అనేది మాత్రం ఖచ్చితంగా ఉండేది. ఆ వానపాట మాత్రం వండర్ఫుల్గా తీసేవాళ్ళు. ఘరానా మూడు చూసుకున్నా, లేకపోతే గ్యాంగ్ లీడర్లో చూసుకున్నా, ప్రతి దాంట్లో ఒక మంచి వానపాట ఉంటుంది. సో ఈ మూవీ కూడా మంచి ఎమోషనల్ టచ్తో ఫ్యామిలీ డ్రామా, మెయిన్ ఫ్యామిలీ డ్రామాలో ఒక హీరో ఏం చెయ్యలేక, వదినకి ఎదురు చెప్పలేక, పెద్ద వదిన బాధని చూడలేక తను మదన పడుతూ ఫైనల్గా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్టన్ అయిపోతాడు అనమాట. విలను కూతురు ఇన్ని రోజులు తనతో ఉంది అని తెలిసి ఇంక అక్కడి నుంచి జనరల్గా క్లైమాక్స్ అదంతా ఉంటుంది. కానీ గ్యాంగ్ లీడర్ అనేది ఆ రోజుల్లో అసలు మొత్తం బ్రేక్ చేసేసింది, రికార్డులు బ్రేక్ చేసేసింది. అదొక హిస్టరీ అనమాట. అంత పర్ఫెక్ట్ పవర్ఫుల్ మూవీ అది. దాని తగ్గట్టు ఇక చిరంజీవి యాక్టింగ్ ఇంకా చెప్పక్కర్లే ఇక. సో ఎవరికైనా బోర్ కొడితే మాత్రం, సినిమాలు ఏమీ లేవు అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఇంకొకటి మన మెగాస్టార్ కెరీర్లో వచ్చింది గ్యాంగ్ లీడర్. ఓకే, నెక్స్ట్ ఇంకా అసలు ఈ సినిమా మాత్రం మామూలు సినిమా కాదు భయ. దాదాపు 30-40 సార్లు చూసినా కూడా బోర్ కొట్టదు. ఏంటి అంటే ఘరానా మొగుడు. ఓకే, తమిళ్లో రజనీకాంత్ తీశారు, తెలుగులో చిరంజీవి అనమాట. సో చిరంజీవి అసలు నగ్మ మామూలుగా ఉండవు సీక్వెన్స్లు, సీన్లు. అసలు సడన్గా ట్విస్ట్, కంపెనీ ఓనర్ని ఒక కంపెనీలో పనిచేసే పనోడు పెళ్లి చేసుకోవటము, వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి ఆ సన్నివేశాలు కానీ, కార్మికుల కోసం ఇతను పడుతున్నటువంటి కష్టాలు కానీ, మధ్యలో కామెడీ. సో నిజంగా ఘరానా మొగుడు ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎంత సినిమా ఎక్కడ ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా బోరు కొట్టరు. ఒక్క సీన్ కూడా బోరు కొట్టకుండా సినిమా మొత్తం ఎండ్ వరకు ఇటు తన హీరో కార్మికులకి న్యాయం చేస్తా, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి తెలియకుండా ఫ్యామిలీని కూడా పెళ్ళైన తర్వాత నేను చూసుకోవాలి అన్న ఉద్దేశంతో చూసుకుంటున్నాడు అన్న విషయం లాస్ట్కి తెలిసినప్పుడు క్లైమాక్స్లో అది అసలు వేరే ఉంటుంది. తల్లి బాధపడకుండా తల్లికి ఇచ్చిన మాట కోసము ఆమెని హీరోని పెళ్లి చేసుకోవటము, అసలు వండర్ఫుల్ సీక్వెన్స్లు. ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే డ్యాన్సులు, పాటలు. మళ్ళీ ఇందులో కూడా వానపాట అత్తిరిపోద్ది. అసలు వాణి విశ్వనాథ్ ఆ వానపాట మాత్రం మామూలుగా అది నెక్స్ట్ లెవెల్ అనమాట. పాటలు, డ్యాన్సులు అంటే ఇక మన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్లో ఇది ఇంకొక బెస్ట్ మూవీస్. దీంట్లో కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ టచ్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ అసలు రావు గోపాలరావుకి చిరంజీవికి జరిగేటువంటి సన్నివేశాలు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఒక కంపెనీ ఓనర్ బట్టి అడిదిరిగు నీకు కూర్చేమో దెబ్బతింది అనే టైప్లో మాట్లాడుతుంటాడు కదా. మొత్తానికి అది మాత్రం వండర్ఫుల్ సినిమా. నమస్తే మాస్టరు, ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మీరు చూడాలి మాస్టర్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద కెరీర్లో బెస్ట్ మూవీ ఏంటంటే ముఠా మేస్త్రి. 1993లో వచ్చింది. అసలు ఆ చిరంజీవి లుంగి కట్టుకొని మార్కెట్లో మూటలు మోస్తున్నట్టు అసలు మామూలుగా అక్కడి నుంచి ఆయన మినిస్టర్ అవ్వడము, మొత్తాన్ని క్లీన్ చేయటము, శరత్ సక్సేనాకి చిరంజీవికి జరిగేటువంటి సీన్లు అయితే అసలు ఇట్లా మామూలుగా ఉండవు. బోసు అంటే నోసు పగిలిపోద్ది అంటారు సరే. అసలు ఆ సీన్ బాబా ఏం ఆ రోజుల్లో చిరంజీవి ఆ డైలాగులు చెప్తున్నా, మినిస్టర్ అయిన తర్వాత ఇల్లు అన్ని క్లీన్ చేస్తున్న, విలన్కి సంబంధించిన అన్ని నాశనం చేస్తూ, సో చివరకు మళ్ళా మినిస్ట్రీ పోస్ట్ వద్దు అని చెప్పి సింపుల్గా అలా తీసి పడేసి బయటకు రావడము. దాంతోపాటు మళ్ళీ ఫ్యామిలీ డ్రామా, ఇద్దరు హీరోయిన్లను పెట్టేసి సాంగ్స్ ఒక రేంజ్లో సాంగ్స్, డ్యాన్స్ అన్నీ సూపర్ ఉంటాయి. స్టార్టింగ్లో సాంగ్ మాత్రం మామూలుగా ఉండదు, ముఠా మేస్త్రి సాంగ్. ఇదే శరత్ సక్సేనా చిరంజీవి కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమాలో వచ్చింది మనశంకర్ వరప్రసాద్లో. బట్ ఆ రోజుల్లో ఆయన విలను, ఈయన హీరో, వాళ్ళిద్దరికి ఉండే సీక్వెన్స్లు కానీ, ఆ ఫైట్లు కానీ, డిస్కషన్స్ కానీ అసలు ఒక రేంజ్ అనమాట. ముఠా మేస్త్రి సినిమా అంటే అసలు ఆయన క్యారెక్టర్ ఎలా స్టార్ట్ అవుతుంది, సింపుల్గా మార్కెట్లో లుంగి కట్టుకొని మూటలు మోసేటువంటి కూలోడి క్యారెక్టర్ నుంచి సడన్ గా మినిస్టర్ అయిపోవడం అంటే అది అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వండర్ఫుల్ రేటింగ్. ఆ స్క్రిప్టులు రాయడం కూడా ఎంత బాగా రాశారంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కడ బోర్ కొట్టదు. పాటలు వచ్చినాయంటే అసలు మళ్ళీ రివైండ్ చేసుకుని పాటలు చూడాలేమో అనిపిస్తుంది. అంత అద్భుతమైన సినిమా. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ముఠా మేస్త్రి. సో మీకు కనుక టైం దొరికి బోరు కొట్టింది ఏం సినిమాలు లేవు అనుకుంటే మాత్రం ముఠా మేస్త్రి సినిమా ఒక్కసారి మీరు పెట్టడం మొదలు పెట్టారంటే క్లైమాక్స్ అయిపోయే వరకు మధ్యలో ఆపరు, అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఇంకా మన
ఈ రోజు దాంట్లో లాస్ట్ మూవీ టాప్ 5 మూవీస్లో ఏంటంటే హిట్లర్. ఇది 1997లో వచ్చింది. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అంటే హిట్లర్కు ముందు వచ్చినటువంటి ఒక రెండు మూడు సినిమాలు, బిగ్ బాస్ అని, తర్వాత ఒక 2-3 సినిమాలు ఏమైనాయి అంటే కొంచెం చిరంజీవికి అనుకున్నంత సక్సెస్ అవ్వలేదన్నమాట. సో దాంతో కొద్దిగా ఒక 2-3 ఏళ్ళు బ్రేక్ తీసుకున్న తర్వాత వచ్చినటువంటి అద్భుతమైన సినిమా హిట్లర్ అన్నమాట ఇది. అంటే దీంట్లో ఎక్కువ చెల్లెళ్ళు, ఒక 4 చెల్లెళ్ళు పోవడం, ఇంకో 4 చెల్లెళ్ళు రావటం, దానికి రెటరిక్గా రాజేంద్ర ప్రసాద్ డైలాగులు కొట్టడం, ఏంటి కనీసం 4 చెల్లెళ్ళన్న స్టాక్ లేకపోతే మీ అన్నయ్యకి నిద్ర పట్టదేమో అంటాం. బట్ ఓవరాల్గా ఈ సినిమాలో చిరంజీవి యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్, అద్భుతం. ఎందుకంటే ఆ సీరియస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనిషి రఫ్గా సీరియస్గా, అంటే అతను చిన్నప్పటి నుంచి పిల్లల్ని పెంచటం కోసం పడ్డటువంటి బాధ అతన్ని రాయిలాగా చేసింది. అసలు ఆ క్యారెక్టర్లో జీవించేసాడు నిజంగా. హిట్లర్ సినిమా క్యారెక్టర్లో నిజంగా పేరుకి హిట్లర్ అంటే ఇట్లనే ఉంటాడా అని మనం ఎప్పుడు హిట్లర్ని చూడలేదు. ఎందుకంటే అది ఎప్పుడు పాత జమానా హిట్లరు. అసలు హిట్లర్ అంటే ఇట్లా ఉంటాడు ఆ పుస్తకాల్లో చదవడం తప్ప రియల్గా చూడలేం అన్నట్టు అసలు జీవించేశారు అనమాట. మామూలుగా కాదు. మెగాస్టార్ కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ హిట్లరు. దాంట్లో ఇక పాటలు, రంభతోటి డ్యాన్సులు, ఇంకా అవన్నీ ఇంకా నెక్స్ట్ లెవెల్. ఓకే, సో మీకు ఎవరికైనా సరే బోర్ కొడితే మాత్రం ఈ సినిమా వెళ్ళి చూడండి. హిట్లరు నిజంగా స్టార్ట్ చేశారంటే మాత్రం మళ్ళీ అసలు అయిపోయే వరకు మీరు మధ్యలో తీయాలంటే కూడా తీయలేరు, అంత సూపర్ ఉంటాయి అనమాట. ఎమోషన్ ప్లస్ చిరంజీవి యాక్టింగ్ ప్లస్ ఫ్యామిలీ కోసం అతను పడేటువంటి తపన మనల్ని జస్ట్ అలా కట్టుకుని ఆ స్క్రిప్ట్ ఎంత బాగుంటుంది అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫ్యామిలీస్ వేరే, అంటే ఆ అత్తయ్య మామయ్య వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఇవైతే డిస్కషన్స్ కానీ, ఆ రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. మీకు బోర్ కొట్టినప్పుడు చూడాల్సిన మూవీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వారం మన 5 మూవీస్ అబౌట్ చిరంజీవి మెగాస్టార్ ఇన్ 1990s వచ్చినటువంటి మూవీస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.